హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 2 లైన్స్ చదువుతా వినండి. స్పిట్ ఫ్రీ, క్లీన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సేఫ్. ఇక్కడ సేఫ్ అంటే అర్థం జిహాద్ ఫ్రీ అని. సర్వీసెస్ ఎట్ హోమ్, ప్లీజ్ కాల్ ఫర్ సర్వీస్ ఓన్లీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నియర్ బై సనాతని యాక్సెస్. ఈ సనాతన గోల్ ఏంటి? జిహాద్ అని ఏంటి? స్పిట్ ఫ్రీ, ఉమ్ము వేయనటువంటి సర్వీసెస్ కోసం ఒకవేళ మీకు దగ్గరలో హిందువులు లేకపోతే మాకు కాల్ చేయండి అంట. ఆల్సో వాళ్ళు ఎటువంటి రుసుము వాళ్ళు తీసుకోరంట మీకు సర్వీస్ కోసం కాంటాక్ట్ ప్రొవైడ్ చేయడంలో. ఇది ఒక హిందూ అర్బన్ క్లబ్ లాంటిది అంట. ఇంతకీ ఏంటి అసలు ఇది? దీని గురించి ఏంటి ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో మనం ఖచ్చితంగా చూడాల్సిందే. అంతేకాకుండా భారతదేశం ఎట్లా పాకిస్తాన్ అయిందో కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ప్రతి భారతీయుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం ఇది. డౌట్ వస్తుంది నాకు, నేను భారతదేశంలో ఉన్నానా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నానా అని చెప్పేసి. ఎందుకంటే రోజు రోజు మన భారతదేశంలో మతం అనేటటువంటి ఒక ఉన్మాదము ఎంత తీవ్ర స్థాయిలో పెరుగుతుంది అన్నది చూసినట్టయితే, అరే మనమేంట్రా అసలు పాకిస్తాన్ వాళ్ళని తీవ్రవాదుల్లాగా చూస్తున్నాం కానీ అసలైన తీవ్రవాదుల్లాగా మనమే ప్రవర్తిస్తున్నాము అని అనిపిస్తుంది. జస్ట్ ఇందాక నేను ర్యాండమ్గా లంచ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఫోటో పంపించారు. చూసినావా మెల్లమెల్లగా పాకిస్తాన్గా మారుతున్న భారతదేశం అంటే నాకేం ఎక్కలేదు. అరే ఏమైంది అనుకున్నాం. మరి ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కానీ ఏమైనా అగ్రెసివ్ అవుతున్నారా లేకపోతే ఏంటి అని చెప్పేసి అనుకున్నా. తీరా చూస్తే ఇగో ఈ ఫోటో వచ్చింది. ఏంటిది అంటే గెట్ హోమ్ సర్వీసెస్ విత్ సేఫ్టీ అష్యూర్డ్ అంట, నో మిడిల్ మ్యాన్ బిట్వీన్ కస్టమర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంట. అయితే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వీసెస్ ఎట్ హోమ్ బై హిందూస్ ఫర్ హిందూస్. అంటే కేవలం మేము హిందువులమే సర్వీస్ చేస్తాం, హిందువులకి మాత్రమే సర్వీస్ చేస్తామని చెప్పేసి జరుగుతున్నటువంటిది. ఇది ఒక రకమైన కన్సల్టెన్సీ అనుకోవచ్చు, లేకపోతే ఒక రకమైన కామర్స్ హబ్ అనుకోవచ్చు. రీసెంట్గా శివరాత్రి జరిగింది, మనందరం కూడా జరుపుకున్నాం. దానికి ముందు మీరు బాగా గమనించినట్టయితే చాలా వీడియోస్ వచ్చినాయి, చాలా వాట్సాప్ వార్తలు కూడా వండి వార్చింది. ఏంటంటే ముస్లింల దగ్గర కొనకండి, దయచేసి హిందువుల దగ్గర మాత్రమే కొనుక్కోండి. పళ్ళు కానీ లేకపోతే పూజా సామాగ్రి కానీ ఏవున్నా కానీ ముస్లింల దగ్గర కాకుండా హిందువుల దగ్గరనే కొనండి అని చెప్పేసి ఓ పెద్ద అంటే ఒక మంచి సందేశాన్ని హిందూ భక్తజనులందరికీ ఇస్తున్నట్టుగా ఒక గుంపు దగ్గరుండి మరి ప్రచారాలు చేసుకుంది. అలాంటిదే ఇది కూడా. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అఫ్ కోర్స్ దీని వెనుకున్నది కూడా అట్లాంటి ఒక మతతత్వ మూకనే అని చెప్పడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు. నేను చిన్నగున్నప్పుడు పుస్తకం చదువుతున్నప్పుడు భారతదేశానికి సంబంధించిన పాఠం వచ్చినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం నా భారతదేశం అనేటటువంటి ఒక వ్యాఖ్య చదివిన నేను. అంటే రంగురంగుల పువ్వులన్నీ ఒక తోటలో ఒక ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కలిస్తేనే ఒక తోట అంటే ఏదో ఒకే రకమైనటువంటి పువ్వులు ఉన్నటువంటి సాదా సీదాగా కళ్ళకి కనిపించే తోటలాగా కాకుండా మన భారతదేశం అనేది విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్నమైనటువంటి మనుషులతో కూడినటువంటి ఒక మంచి కలర్ఫుల్ తోట లాంటిదని చెప్పేసి నేను చదివిన. భిన్నమైనటువంటి ఆలోచన విధానాలు గల వ్యక్తులు ఇక్కడ ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు అందరూ. వాళ్ళు వ్యక్తిగతంగా ఏ సాంప్రదాయాల్ని పాటించినా ఎటువంటి మతాన్ని పాటించినా కానీ బయటకు వస్తే మాత్రం అందరము భారతీయులమే అని చెప్పేసి ఒక మంచి భావజాలంతో బ్రతుకుతారు అని చదివినా కానీ ఇక్కడ మన భారతదేశంలోనే ఇట్లాంటి ఒక ఫార్వర్డెడ్ మెసేజ్ల ద్వారా అంతర్యుద్ధానికి దారి తీసేటటువంటి పరిస్థితుల్ని మనమే కల్పించుకుంటున్నామంటే ఎంత బాధపడాల్సిన విషయం ఇది. ఒక్కసారి ఆలోచించండి. సెన్సిటైజేషన్ అనేది ఇప్పుడు వేరే అంశాల పట్ల ఏమో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే మనం అందరం ఇండియన్స్ మేరాబాయ్, మనం అందరం మనలో మనం విడిపోయి కొట్టుకు చావడానికి కాదు ఉన్నది, మనం కలిసిమెలిసి ముందుకెళ్ళడానికి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నది అని చెప్పేసి మళ్ళీ సెన్సిటైజేషన్ అనేది ఈ రకంగా ఇలాంటి రకమైనటువంటి సెన్సిటైజేషన్ మన ఇండియన్స్కి అవసరం పడుతుంది అని చెప్పాలంటే నాకే చాలా సిగ్గుచెట్టుగా ఉన్నది. ఒకసారి చూడండి, ఇందులో సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారంటే టైలర్, ఏసీ మెకానిక్, కార్పెంటరు,
మెడికల్ షాపు, ఫ్రిడ్జ్, ఓవెన్, వాషింగ్ మెషిన్, మెకానిక్ కానీ, క్యాటరింగ్ కానీ, పెయింటర్గా కానీ, ప్లంబర్గా, బార్బర్గా, టీచర్గా, ఎలక్ట్రీషియన్గా, బ్యూటీషియన్గా, ఇట్లా ప్రతి ఒక్క ఆఖరికి రిసెప్షనిస్ట్, టెంట్ సర్వీసు, డెకరేటరు, ఫోటోగ్రాఫరు, గీజర్ మెకానిక్, ఇంకా మెనీ మోర్. అంటే ఇవన్నీ కూడా హిందువులకి చేసేటటువంటి సర్వీసులు అంట. సో దీనివల్ల ఏంటంటే అరే వాళ్ళు హిందువులే ఎక్స్క్లూజివ్గా హిందువులకి మాత్రమే అందిస్తున్నటువంటి సర్వీసెస్ తీసుకున్నారు. అబ్బా ఓకే, మన సాంప్రదాయబద్ధంగా వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని నమ్మొచ్చు, మనము ఇంట్లోకి రానియొచ్చు అనేటటువంటి భావంతో ఒక్క కుటుంబాన్ని చూసి ఇంకో కుటుంబం నేర్చుకుంటుంది. అసలు ఒక మనిషి ఎక్కడ ఎవరితోటి సర్వీస్ తీసుకోవాలన్నది పూర్తిగా వ్యక్తిగతం. సర్వీస్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తారు కదా. మరి ఈ విషయంలో కూడా మీరు మా కులం వాళ్ళు, మా మతం వాళ్ళ దగ్గరనే సర్వీస్ తీసుకోండి, మా మతం వాళ్ళకి మీరు వేరే అన్య మతస్థుల దగ్గర సర్వీస్ చేయించుకుంటే నమ్మకం ఉండదు, కాబట్టి మన మతం మనది మనమే అని చెప్పేసి ఇట్లాంటి ఇండిఫరెన్సెస్ని మనుషుల మధ్య క్రియేట్ చేస్తున్నటువంటి మూకాలను ఖచ్చితంగా అరికట్టవలసిన అవసరం ఉన్నదా లేదా? ఈరోజు మీరు గమనిస్తే ప్రభుత్వాల దగ్గర చాలా పెద్ద యంత్రాంగం ఉంటుంది, ఐటీ సెక్టార్లో కానీ, లేకపోతే అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అని. ఎందుకంటే మన అందరి వ్యక్తిగత జీవితాలు ఏవి కూడా ఇప్పుడు వ్యక్తిగతం కాదు. నా వాట్సాప్లో నేను చేసే చాటింగ్ ఎవరితో ఏం చేస్తున్నా అన్నది చాలామంది దగ్గర ఉండొచ్చు. అట్లనే మన అందరి మొబైల్స్లో ఉన్నటువంటి మన పర్సనల్ డాటా మొత్తం కూడా ఎప్పుడో అందరి దగ్గర ఉండొచ్చు, ఎక్కడైనా మిస్యూజ్ అవ్వచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇట్లాంటి రకమైనటువంటి విద్వేషపూరితమైన పోస్టుల్ని సర్క్యులేట్ చేసేటటువంటి గుంపుని ఎందుకు ప్రభుత్వం సీరియస్గా తీసుకోదు? ఇట్లాంటి చిన్న పోస్టులు అని అనుకుంటూ వీళ్ళని ఇగ్నోర్ చేస్తేనే కదా భారతదేశంలో అంతర్యుద్ధం జరిగేటంత తీవ్రమైన పరిస్థితికి దేశ పరిస్థితులు దిగజారుతాయి. నిజంగా మనం ఎప్పుడు చూసినా బ్రిటిష్ వాడు మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పటికీ కూడా మన శత్రువు ఎప్పుడు పాకిస్తానే అన్నట్టు మనం ఎప్పుడు ఏ నెగిటివ్ మనిషి గురించి మాట్లాడుకోవాలన్నా, లేకపోతే తీవ్రవాదం గురించో ఉగ్రవాదం గురించో మాట్లాడుకోవాలన్నా, మతానికి సంబంధించినటువంటి ఉన్మాదం గురించి మాట్లాడుకోవాలన్నా పాకిస్తాన్ అని చెప్పేసి పాకిస్తాన్ వైపుకి వేలు చూపిస్తాం కదా. కానీ మరి మనం చేస్తున్నది ఏంది? కాబట్టి నిజంగానే అప్పుడు నాకు అనిపించింది, మా ఫ్రెండ్ చెప్పినట్టుగా మెల్లెమెల్లగా పాకిస్తాన్గా మారుతున్నటువంటి భారతదేశం అన్నది నిజంగా మనకి యాప్ట్ అవుతుంది అనిపించింది. అయితే ఇక్కడ మళ్ళీ నేను డిస్క్లైమర్ కూడా ఇస్తా, మనందరి ఊహల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ యొక్క ఏమంటారు వాటిని సిచ్యుయేషన్స్ అక్కడ ఇంతే ఉన్మాదంగా ఉంటాయేమో చెప్పలేం, కానీ భారతదేశంలో ఉన్న ఈ ఉన్మాదానికి మాత్రం మనం సాక్షులమే కదా. మాడదామా? భిన్నత్వంలో ఏకత్వం అనేది, వసుధైక కుటుంబకం అనేది భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక స్పెషల్ మార్క్గా నిలబెట్టడంలో మనందరికీ సహాయపడేటటువంటి ఒక సూత్రం. దాన్ని మరి విచ్ఛిన్నం చేద్దామా? మనమందరం కూడా ఈ కులాల కుమ్ములాటలో, మతాల మారిన హోమంలో ఒక్కో వైపుకు విడిపోయి ఏ మనిషి కూడా ఆసరా అవ్వకుండా ఉందామా? మీరే చెప్పండి.